ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి? ఏముంటది, ఏదో ఫీజు గురించి మాట్లాడడానికేముంది? ఫీజు కట్టేసి వెళ్ళండి. ముందు కట్టడం విషయం పక్కన పెట్టండి. మీరు ఫీజులు చాలా దారుణంగా వసూలు చేస్తున్నారు. విద్య అనేది ఊరికే రాదు, దానికంటూ కొన్నుంటాయి. ఇక్కడ చదువు వేలతో లక్షలతో కూడుకున్నది. పిండి కొలది రొట్టె తెలీదా మీకు? అది వ్యాపారానికి. విద్య అనేది సర్వీసు, అది తెలీదా మీకు? అయినా ఈ ఫీజులకంటూ కొన్ని పరిమితులు పెట్టుకున్నాయి కదా మీ సంస్థలు. మీరెందుకు వాటిని పాటించటం లేదు? అదీ కాకుండా రీసెంట్గా మీ సంస్థ గవర్నమెంట్ టెండర్ కూడా గెలుచుకుంది. అలాంటి సంస్థ ఎలాగైనా బిహేవ్ చేసేది? నిజంగా వీళ్ళు మీ బాబాయ్ పిన్నియేనా? అవును మేడం, వీళ్ళు మా బాబాయ్ పిన్నియే. మరి నీతో పాటు వీళ్ళిద్దరినీ నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడు స్కూల్ మీటింగ్స్ కూడా రాలేదు. మేము చాలా దూరం వరుస అవుతాం మేడం. మీరు ఏ వరసైనా కావచ్చు. ఫీజు బ్యాలెన్స్ ఉంది 50,000. కట్టి సైన్ చేసి వెళ్ళండి. కానీ ఫీజులు ఎక్కువ కదా, దీనికి సమాధానం ఇవ్వండి. సమాధానమివ్వను, కానీ టీసీ ఇస్తాను. తీసుకువెళ్తారా? అక్కర్లేదు, కడతాం. ఇదిగోండి. భరత్, అప్లికేషన్ మీద సంతకం తీసుకుని ఫీజు క్లోజ్ చేయి. క్షమించండి. ఉంటాం మేడం, వస్తాము. మనం ఫీజు కట్టడానికి మారువేషంలో వచ్చింది కాదు. మరి మొన్న టెండర్ మీటింగ్లో బ్రహ్మరాంబ దగ్గర పెన్ చూశాను. సేమ్ పెన్ని సెట్ చేశాం, దానికి పెన్ కెమెరాని యాడ్ చేశాం. ఇందాక సంతకం పెట్టే మీటింగ్ ప్రాసెస్లో పెన్స్ని మార్చేశాను. ఇది భ్రమరాంబ పెన్, అది దాని దగ్గర బండారం బయట పెట్టే పెన్. వామ్మో, ఏజెంట్ జాతిలో ఉన్నారేంటండి మీరు? ఎన్ని మనీ హెస్ట్ సిరీస్లు చూస్తే ఇలాంటి స్కాములు చేయగలం? గ్రేట్. అక్క, థ్యాంక్స్ అక్క. నా మెన్షన్ బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో. బాయ్ అక్క.
పద వెళ్దాం. ఎక్కండి. సార్ 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 సార్, సార్, సార్. భ్రమరాంబ గారు లేరా? లేక ఉండి కూడా రావట్లేదా? చెప్పండి సార్. ఆవిడ మీద వస్తున్న అభియోగాలు నిజమేనా? ఆవిడ లోపలుంటే బయటికి రమ్మనండి సార్. అసలు లోపల ఉన్నారా లేరా సార్? చెప్పండి సార్. ఒకసారి మాట్లాడమనండి సార్. సార్ సార్ సార్, సార్ సార్ మేడం, కొంప మునిగిపోయింది మేడం. ఏమైంది? మనం ఆఫీసులో టెండర్ గురించి మాట్లాడిందంతా టీవీలో టెలికాస్ట్ అవుతుంది మేడం. బ్రేకింగ్ న్యూస్, బయటపడ్డ భ్రమరాంబ సంస్థల టెండర్ చీటింగ్. గాయత్రి ఇండస్ట్రీస్ ని చీట్ చేస్తూ టెండర్ గెలిచి గవర్నమెంట్ టెండర్ ని కాస్త దుర్వినియోగం చేస్తున్న భ్రమరాంబ ఇన్స్టిట్యూట్ అధినేత వీటికి సంబంధించిన ఆధారిత వీడియోలు ఇప్పుడు మన ఈటీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. మేడం, మనం దౌర్జన్యంగా ఎక్కువ ఫీజులు కట్టించుకుంటున్నామని బయట టాక్ చాలా నెగిటివ్గా వెళ్తుంది మేడం. టెండర్ విషయంలో ఎంత పాజిటివ్ అయ్యామో ఇప్పుడు ఇలా చేసుకుంటూ పోతే అంతకంటే నెగిటివ్ అవుతామేమో కదా మేడం. నేనిక్కడ ఉన్నదే డబ్బులు సంపాదించడం కోసం. అవసరమైతే ఎమ్యూనిటీస్ పేరు చెప్పి ఇంకా పెంచుతానే తప్ప తగ్గించను. ఉంటే ఉండమను, పోతే పొమ్మను. హ, అయినా ఇప్పుడు నా ప్రైమ్ ఆదాయం అండ్ ఫోకస్ నేను గెలిచిన గవర్నమెంట్ టెండర్ మీదే ఉంది. దాంట్లో ఎంత వీలైతే అంత దోచేస్తాను. నా ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. సేవలు గీవలు అనేవి నా డిక్షనరీలోనే లేవు. సో నా దగ్గర సుత్తి చెప్పకుండా వెళ్ళి పనిచేసుకోపో. పో. చూశారు కదా, మరి గవర్నమెంట్ టెండర్ని రద్దు చేస్తారా, పిల్లల భవిష్యత్తుని భ్రమరాంబ చేతిలో పెడతారా? వేచి చూద్దాం. ఎలా జరిగింది ఇదంతా? మేడం, మన ఆఫీస్కి పాపం తీసుకొని వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడిందే చూపిస్తున్నారు. అంటే ఇదెవరో కావాలనే చేసుంటారు. ఇది దేవకి ఏమైనా చేసిందా, లేదా తన దగ్గరున్న వాళ్ళెవరైనా? ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు? మేడం, ప్రెస్ వాళ్ళు వచ్చారు మేడం. బయటంతా గోలగోల చేస్తున్నారు. మీతో మాట్లాడాలంటున్నారు మేడం. ఏదో ఒకటి చెప్పి మేడం లేరు అని చెప్పి పంపించేసాయి. ఒక్కళ్ళు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. మేడం, మీరిప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే న్యూస్ వాళ్ళు ఇష్టం వచ్చింది రిపోర్ట్ చేసి మనల్ని ఇంకా నెగిటివ్ చేస్తారు మేడం. ప్లీజ్ వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడండి మేడం, ప్లీజ్. మేడం, మీరు గవర్నమెంట్ టెండర్ విషయంలో చీటింగ్ చేశారు, టెండర్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు మేడం? ఇది ఎవరో కుట్రపూర్వకంగా చేశారు. మీరివేవీ నమ్మకండి. అక్కడ లైవ్ లో అంత క్లియర్ గా టెలికాస్ట్ అవుతుంటే మీరు ఇలా ఎలా అంటారు మేడం? చూడండి, ఇక మాటలు అనవసరం. త్వరలోనే మీ దగ్గరికి నేను పూర్తి ఆధారాలతో వస్తాను. అప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. నేనేం మాట్లాడదలుచుకోలేదు. మేడం 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 No more మేడం, questions. ఆగండి మేడం, మేడం, easy ఆగండి మేడం. హలో, ఏంటండి మీరు చేసింది? మీకు టెండర్లు ఇచ్చింది ఇలా దోచుకు తినడానికి కాదు. మినిమం కామన్ సెన్స్ ఉండకర్లా? ఇది గవర్నమెంట్ టెండర్ అనుకుంటున్నారా, చిత్తు కాగితాల బిజినెస్ అనుకుంటున్నారా? మీ నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి బ్లడీ నాన్ సెన్స్. ఇప్పుడే మీ టెండర్ని క్యాన్సిల్ చేస్తున్నాను. Yes, yes. డామ్ ఇట్, నేను ఎప్పుడు హీరో అవుతాను, నేను ఎప్పుడు టీవీలో వస్తాను. ఇటువో. ఏమైంది పెద్దనాన్న? పెద్దనాన్న, నువ్వు బయటకెళ్ళు. బ్రేకింగ్ న్యూస్, బయటపడ్డ భ్రమరాంబ సంస్థల టెండర్ చీటింగ్. దేవకి, రాధా, మనోహర్, ఏమైందండి?
వీటికి సంబంధించిన ఆధారిత వీడియోలు ఇప్పుడు మన ఈటీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. ఇదేంటి ఇదెలా జరిగింది? మేమే చేశాం మేడం. ఇందాక నేను ఈయన బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవటం చూసి ఆ అమ్మాయిని ఆపడానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రాబ్లం తెలిసింది. బ్రహ్మరంభ ఇన్స్టిట్యూషన్లో దారుణంగా ఫీజులుండటం వల్ల వాళ్ళు ఫీజు కట్టలేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అని. సో ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి ఆ అమ్మాయి పిన్ని బాబాయిలుగా మేము మారువేషంలో ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రాబ్లం తెలుసుకొని ఆవిడ పని పట్టడానికి ఒక పెన్ కెమెరా పెట్టాం. ఇక అక్కడి నుంచి మీకు తెలిసిందే, మిమ్మల్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుందావిడ. పిచ్చి పిచ్చిగా మాట్లాడింది మీ టెండర్ గురించి. అదంతా పెన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది, ఈ న్యూస్ దాకా వెళ్ళింది. ఆపరేషన్ డాల్బీ అట్మాస్ చాప్టర్ క్లోజ్. ఈ పాటికి ఆవిడికి సౌండ్తో పాటు బొమ్మ దద్దరిల్లిపోయి ఉంటుంది మేడం. మేడం, మీరు న్యూ కన్స్ట్రక్షన్కి ఇచ్చిన అమౌంట్లో నుంచి 50,000 తీసిచ్చాం మేడం. హలో సార్, దేవకి గారు ఉన్నారా సార్? ఒక్క నిమిషం అండి, ఇస్తున్నాను. హలో. సారీ మేడం, మీకన్నా ఆవిడ తక్కువ కోటుతో మరీ రూపీస్ల తేడాతో టెండర్ గెలుచుకుందంటే మాకు ఆశ్చర్యం వేసింది మేడం. అనుమానం వచ్చినా ఆధారాలు లేకపోవడం వల్ల మేమేం చేయలేకపోయాం. కానీ ఇప్పుడు క్లియర్ కట్గా ఆమె ఆధారాలతో దొరికిపోయారు. సో వీ హ్యాపీ టు అనౌన్స్ ఆ టెండర్ బ్రహ్మరాంబ ఇన్స్టిట్యూషన్కి రద్దు చేసి మీకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అవర్ ప్లెజర్ మేడం. థ్యాంక్ యూ. ఏమండి, ఇప్పుడు ఆ టెండర్ మనకే వచ్చిందండి. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ రాధా. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ మనోహర్. ఇదంతా మీ వల్లే. మేడం, ఇది నిజానికి మీకు రావాల్సిందే మేడం. ఆవిడ చీట్ చేశారు, మనం టిట్ ఫర్ టాట్ చేశాం, అంతే. కానీ ఒక్కటే మిస్ అయ్యాం మేడం. ఏంటది? ఇందాక పెన్ కెమెరా నుండి విజువల్స్ ఆగిపోయాయి. ఆ హెల్ప్ చేసిన వాడు, టెండర్ కోట్ లీక్ చేసిన వాడు ఎవడో కూడా వీడియోలో చెప్పుంటే ఇంకా బాగుండేది మేడం. వస్తాయిలే, అన్నీ బయటికి వస్తాయి. ఇప్పుడు ఆ బ్రహ్మరాంబ గారి పరిస్థితి ఏంటో. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా స్టోరీ దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే బిగి పందిరి వేస్తాం ఏంది హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు. ఏంటి జోష్లో ఉన్నారు? నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. దేనికో? మళ్ళీ దేవకి మేడం వాళ్ళకి ఆ టెండర్ తిరిగి వచ్చేసింది కదండి, అందుకు. అవును, మేడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ఆ టెండర్ రోజు నాకు చాలా కోపం వచ్చింది. ఆ బ్రహ్మరాంబ చీటింగ్ చేసి గెలిచిన తర్వాత తన ఎక్స్ట్రాలు చూస్తే అందులోనూ మనం జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ అది. అది ఫెయిల్ అయ్యేసరికి తీసుకోవటం నా వల్ల అస్సలు కాలేదు. అందుకే టైం చూసి చెక్ పెట్టాను. ఓటమిని కూడా
గెలుపుగా మార్చాను. ఆ? మార్చాను కాదండి, మార్చాం. భ్రమరాంబపై చేసిన టెండర్ యుద్ధంలో నేను మీ వెనక హనుమంతుడిలా నిలబడ్డాను. హ, అందుకే మీరు గెలిచారు. అందుకని ఈ విజయం మనది. రండి, మనం డాన్స్ చేయాలి. రండి 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 రండి. చెప్పిన ఆగడు పోరడు ఏ ఏదో ఉడత సాయం చేశాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. స్టెప్ గిప్పు అన్నావంటే మొహం మీద గొప్ప గొప్ప అని గుద్దేస్తాను. ఓహో, మ్యాటర్ అంతవరకు వచ్చిందా? అసలు ఆ పిల్లని నేను చూడటం వల్లే మనకి ప్రాబ్లం ఏంటో తెలిసిందండి. ఆ భ్రమరమ్మ పని పడ్డానికి ఒక దారి దొరికింది. హలో మిస్టర్ రాహుకాలం, నేను మిమ్మల్ని బయటికి తీసుకువెళ్లటం వల్లే ఆ పిల్ల గండంలో ఉందని మనకి తెలిసింది. హ్మ్, ఇప్పుడేమంటారండి? ఆ క్రెడిట్ నాది. సరే, కొట్టేయండి కొట్టేయండి, మీకు అలవాటే కదా క్రెడిట్లు కొట్టేయడం. అలానే కానివ్వండి. అలాగే నా క్రెడిట్ కార్డ్ బిల్ మొత్తం కూడా మీరే కట్టేయండి. నీ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాల్సిన కర్మ నాకేంటి? అయినా నీ క్రెడిట్లు నేనెప్పుడో కొట్టేశాను. అసలు క్రెడిట్లు కొట్టేసేంత నువ్వు ఏం చేసావని? క్రెడిట్లు కొట్టేశావంటున్నావు నువ్వు, చెప్పు. హలో హలో హలో, మీలాంటి యమగండంతో ఉంటున్నాను చూసారా? ఇంతకు మించి పెద్ద క్రెడిట్ ఏముంటుందండి? హే, నువ్వే నా పాలిట రాహుకాలం. నువ్వే పెద్ద యమగండానివి. మీరే యమగండం. మీరే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. యమగండం మీరు. పాలు తాగుదాం. నావి. ఆయాసం వస్తుంది. అయినా నీతో నాకు మాట్లాంటే దేవకి మేడం హ్యాపీ అయ్యారు. నాకది చాలు. నాది కూడా సేమ్ ఫీలింగ్. దేవకి మేడం హ్యాపీ అయ్యారు, నాకు కూడా అదే చాలు. అయినా ఒక ఆడపిల్ల నుంచి బలవంతంగా క్రెడిట్ లాక్కునే అంత మూర్ఖుని నేను కాదండి. తీసుకోండి తీసుకోండి, అంతా మీరే తీసుకోండి. నాకు ఇలాంటి త్యాగాలు చేయడం పెద్ద కొత్త ఏం కాదు. వచ్చాడండి త్యాగమూర్తి. క్రెడిట్ నువ్వు నాకిచ్చేదేంటి? క్రెడిట్ నాది. కాదు, వామ్మో, ఈ మెటీరియల్ ఇలా ఉందంటే ఈవిని భూమి మీదకి దింపిన ఆ మెటీరియల్ ఎలా ఉంటుందో. అక్కడే పెట్టు. అబ్బో, పెద్ద షాపింగ్ చేసినట్టున్నారు. అవునండి. చూడండి బాబు గారు, ఈసారి కలెక్షన్స్ అన్ని చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇది మన గాయత్రికే దేవకి. అవునండి. ఎలా ఉంది? బాగుందా? ఇది మన గాయత్రికి నచ్చుతుందా? నీ సెలక్షన్ ఎందుకు నచ్చదు దేవకి? సూపర్ ఉంది. అవునక్క, ఆ చైన్ నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు గాయత్రికి అన్నావు కాబట్టి నేను ఊరుకున్నాను. ప్రతి సంవత్సరం తన కోసం నగలు కొనడం, పూజ చేసి తన కోసం ఎదురు చూడడం తప్పించి నా చేతులతో నా కూతురికి ఎప్పుడండి వేసేది? బాధపడకు దేవకి, నేను చెప్తున్నాను కదా, నువ్వు అనుకున్న రోజు తొందరలోనే వస్తుంది. ఏంటి హడావుడి? ఏమండి, ఇవి చూడండి ఎలా ఉన్నాయో. అన్నీ బానే ఉంటాయే, ఎందుకంటే నువ్వు వెళ్ళింది మా వదినతో. మా వదిన సెలక్షన్కి తిరుగుండదు. లేదు శేషు, ఈ రోజంతా చాలా వరకు మాధవే సెలెక్ట్ చేసింది శేషు. ఈ కలెక్షన్ క్రెడిట్ అంతా తనకే వెళ్తుంది. క్రెడిట్లు ఎవరికి కావాలి వదినా? మాకు కావాల్సింది ఆస్తి. మీరు ఎన్ని షాపింగ్లు చేసినా, ఆస్తుల కింద ఎన్ని పోగేసినా చివరికి రావాల్సింది నా చేతి కిందకే. వస్తాయి, తప్పకుండా వస్తాయి. కను కలలు గాను, అందుకే పుట్టావు నువ్వు.
రూపాయి ఉపయోగం ఉండదు నీ వల్ల ఎవ్వరికి. రేయ్ అవతలబా యాదవనసా. ఎందుకండి పెళ్ళాడి మీద మీరు అలా అరుస్తున్నారు? సర్లేవే, నువ్వు ముందు నగల సంగతి చూడు. మేడం రమ్మన్నారంట. రండి రాధా, మీకోసం ఎదురు చూస్తున్నాం. వీళ్ళొకళ్ళు టైం ఉండదు, పాడు ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎగేసుకుంటూ వస్తారు. రేపు ఇంట్లో అక్షయ తృతీయ పూజ చేసుకుంటున్నాం. మీరు కూడా దంపతులుగా పూజ చేసుకోవాలి. ఆ విషయం చెప్పడానికే పిలిపించాను. వీళ్ళెందుకు కుదరా? వీడొకడు ఎప్పుడు మేమంటే కుళ్ళుకు చేస్తాడేంటో. ఏదో వీడికి మాకు పాత పగలన్నట్టు. అంటే పూజ ఇంట్లోది కదా, ఎప్పుడు ఇంట్లో వాళ్ళే కదా కూర్చునేది. అంటే వాళ్ళకి ఇష్టముందో లేదో తెలుసుకోకుండా. శేషు, తప్పుగా ఆలోచిస్తున్నావు. క్షమించొదినా, నా ఉద్దేశం అది కాదు. మన కోసం నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు ఎప్పుడూ మనవాళ్లే శేషు. రాధా మనోహర్లు మనపై చూపించే అభిమానం, సమస్య వచ్చినప్పుడు మన గురించి నిలబడే తత్వం, మన పనిలో వాళ్ళు చూపించే నిజాయితీ, నిస్వార్థం, ఇవన్నీ ఇంట్లో వాళ్ళు కాకపోతే ఎవరు చూపిస్తారు? మొదటగా దంపతులు చేయవలసిన పని, భర్త భార్య నుదుటన సింధూరం దిద్దాలి. సాధారణంగా ఇలా చేయడం వల్ల పెళ్లి కాని వారికి సగం పెళ్ళైపోయినట్టే. మనోహర్, రాధ నుదుటన సింధూరం దిద్దవయ్యా.